ఫైనల్ అయితే కొడుకులు అయితే భయపడ్డారు. గాయస్ కొడుకులు అయితే భయపడుతారు. వస్తారు గాయస్ ఆ కొడుకులు అయితే గుడ్డ వల్ల భయపడతారు. మంచిగా మంట పెట్టుకొని మనోళ్ళు కాదు కూరలు కావచ్చు. మేము అయితే 20 నిమిషాలు చూసాం గాయస్. 20 నిమిషాల ఫోన్ లేకపోతే మేమే దెంగేసాం వాడికి. ఇంట్లోకి వెళ్ళి గుర్తాయించి దింపుతాం. ఇద్దరు కూడా వారా 12 మందిలో సరే. ఇప్పుడు అదంతా అయిపోయింది. ఇప్పుడు వచ్చినాక చూపిస్తాను. ఆడు మొడ్డోస్ ఆడు వచ్చినాడైతే ఎప్పుడో వచ్చాడు. ఫోన్ చేసి 20 నిమిషాలు 3 నిమిషాలు గంట 3 గంటలకి రా. ఏంది అన్ని అది వచ్చిందంటే నింపేస్తూనే ఉండరు. తమ్ముడైతే కొట్టేసిరంట గుద్ద వెళ్ళిపోతే ఒక్కడే వచ్చిండా ఇంకోటి పరిశోధన ఉంటాడు. మనుషులు చేతులు కాదు 3 చెప్పన్నాయి దగ్గర ఏమైంది దొరకడి అయిపోతాయి. ఎవరికి ఫోన్ చేయకొద్దా ఆగిపోయి ఆయన లేడు. ఆయన కనిపిస్తలేదు. నాకైతే భయం అవుతుంది. పియ్యకుర్రా రే భయపడకుండా నాయన. అరే ఫస్ట్ ఆఫ్ ఆల్ పోకుండా భయం అవుతున్నా నాకు. వీడియో ప్రూఫ్ తీదా మాగరా నాయన. అన్న పెద్ద మనిషి దొరుకుతారు. అందరం కలిసి వద్దు. అరే శివ నువ్వు గిట్ల అరే నవీన్ కాదు ఏం జరుగుతుందో మనం కాదు బాగుండగా బా వస్తారా మరి ఇక్కడ మంచిగా చెడు అవుతుంది అన్న. ఆగండి వద్దు. అరే ఇట్లా అందరం కలిసి పోతాడు. ఏం చేస్తున్నారు వీళ్ళు ఎవరైనా అడిగితే అందరం మంది చెప్పడానికి వస్తుంది. వాళ్ళు కూడా అందరం మనోళ్ళే ఏం కాదు. కలిసి అందరం వచ్చినాం గారు అందరం కలిసిపోయి ధైర్యంగా. అరే ఇగో పని చేద్దామా? ఏయ్ అందరం దగ్గరికి అండి, భయం అవుతుంది. వీడియో తీసుకుందాం రా నాయన. వీడియో సంపుతావరా నీవు? భయం అవుతుందారా? అదే ఇక్కడనే వస్తున్నా ఓనా
మనిషికి అయితే 2 చేతులు ఉంటాయి. వాడు 4 చేతులు ఊపుతున్నాడు. ఏ కాదు కాదు కాదు. అరే నాలుగు చేతులు ఇద్దరు ముంగడ కూడా వెనకల బడే చూసి ఏం రాదు. అరే అవునా వెనకల కూడా ఉండు డేంజర్ చేస్తున్నా గాయస్ ఇగో మేమైతే ఫుల్ భయపడతాం. మేమైతే ఇట్లా చెప్పినాక నొల్లిపోయి వచ్చినాము. లైన్ పట్టుకొని అన్న వద్దు ఎవరు రాడు ఏ ఆగుండ్రా నాయన రే. అడుకుందా బాగా ఆడుకోదామా? చెప్పులు రా నాయి. కొడుకులు దొరుకుతామా నాకుండే దీపాలా అక్కడ పోకుండా దీపాలు కడుకోద్దు చూడమా ఊర్లో అయింది. మేము పోయి చూసినా కూడా ఏం జరిగిందో కూడా రాదు ఏ దూరం దూరం ఉండా కాసేకి ఏమన్నా ఆగాల. కాయసిగా చూడరు కదా దీపాలు అయితే పెట్టారు. ఇక దీపాలు పెట్టారు కాయసి మొత్తం. కాదు బా ఓ బా దగ్గరికి వెళ్ళండి ఒకసారి. ఏం కదా బా ఆడ దగ్గరికి చూసే. అరే మీరు పిల్లలు రా, ఏం కలగ మీకు. అర్థం చేసుకోరా మొత్తం ఈడ ఏంది ఇది మొత్తం వద్దు దానా చూసుకోరు గాయస్. ఇగో గుడ్డు అలా తెలుసు గాయస్. అంతకే చదువుతుర్రా, అంతకే చదువుతుర్రా. నమ్మరు చేయరా బాబు. మిరపకాయలు ఏంటా నిమ్మకాయలు వాసన ఎట్లా వస్తుంది మొత్తం. గుడ్డు నల్లగా అయింది మొత్తం. అరే ఇగో ముంగలో కూడా కూర్చుని ఇంట్లో కూడా కూర్చుని శివ ముంగలో కూడా ఇంకిలో ఒకటి చూడు. రక్తం రా కోసుకుంటూ పోయి చేతాడు రక్తము వద్దు దానా చూద్దాం. అరే నీ అమ్మ భయపడ్డంటే వెళ్ళిపోండి రాయించండి. ఎందుకు కాదు చూద్దాం అన్న అంటున్నా. అవసరమా ఇవన్నీ? ఏదో పని వచ్చిన పని చూసిన తప్పుతుందా? బాబా అంటే టైం 10 దాటింది. కాదు చూద్దాం అవసరం ఇక్కడ ఎవరైనా పట్టుకో. బుద్ధవాళ్ళ భయం అవుతుంది. రక్తం గుట్లు ఉందా పసుపు అంట వేణుగాడు ఈయన ఇట్లా భయపడుతుంది. అరే వాళ్ళు ఇష్టం, వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు. శాతం వాళ్ళు గీడ వేసి ఇష్టం. జంగల్ వాడ మసమనే ఉంది. ఏం చేస్తారు? గాయస్ అయితే డేంజర్ ఉంది. మా ఊర్లో ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయి. గాయస్ అందరం ఇట్లాంటి వీడియోలు ఫస్ట్ టైం చూడడం. ఇట్లా లైట్ పని చేసి లైట్ బంద్ చేయండి చెప్పలే మళ్ళీ వస్తారు దానా.
అరే పండ్రా అన్న మనం పోందా అన్న? పోతున్నాం రా రే. 12 లోపల పని చేసేది. అన్న పోందా 12 దాటింది అనుకో ఇక మీకు ఏదో ఏ ఆగు ఏ సాయిగా మేము అందరం పిచ్చర్ మా అన్న వస్తున్నంటే ఆగురా నాయన చూసి పోదాము. ఏయ్, మీ అన్న వస్తే నువ్వు ఉండు బే, మేము పోతున్నాం. నువ్వు కూడా వెళ్తున్నావు బాగుండుగా రాడా అది బంద్ అరే చేయి, అన్న, మళ్ళీ బండి వస్తారు రా వాళ్ళు. పోతానే. మళ్ళీ వస్తారేమో చూద్దాం. చూద్దాం దానికి ఇట్లా రాడు ఏ వచ్చిరు వచ్చిరు పోయి వచ్చిరు 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 అంటే అప్పుడు ఉరికొచ్చి మనం చేస్తారా ఓన్ దాన అరే అవురా రప్పు రప్పు మనం చేస్తే భయం అవుతుందా? ఎందుకు టెన్షన్ ఇప్పుడు చల్లితే గుర్తెళ్దాం ఇక్కడ ఓడి కూడా భయం అవుతుందా నాకు? అరే శివ బండి ఏ బండి ఏమైనా వేసి పాడిపోతే ఏం చేస్తావా బండ్లు కాదు పట్టుకున్నా పట్టుకుందాం రా రే పట్టుకుందాం రా ఆ కోకులు దొరికిరో ఏం చేసిరో తెలుస్తుంది రా దొరికిరో అరే పట్టుకొని దింగొచ్చు బండి మలుపుందా బండి గిడికి తీసుకురా గిడికి తీసుకురా తీసుకొచ్చి పెద్ద ఫోన్ మాట్లాడుతున్నాడు అరే మలుపురా ఏ శేఖర్ బండి తీసుకురా బండి ఆరు శేఖర్ ఇస్తారు భయపడకుండా ఏ మీరు ఏ భయపడకుండా రే ఏ ఏడిపోతావురా నాయన మీ అమ్మ ఆగురా నాయన మీరు మీ అమ్మ కుదల్దాం వర్షం కూడా పడుతుంది కాదు వాన కూడా పడుతుంది అయ్యా ఏ శేఖర్ బండికి రా నువ్వు పోక అక్కడ పోదాం బా కూతురు బే మీరు కాదు లే కాదు కింద కూసురు ఆడుకో లైట్ అయితే లేరు ఈడ ఒడుతురు కదా వాన కూడా పడుతుంది మీద ఒడుతుంటే కొడుకులు ఓ కూడా పోలేరు అప్పటికి మనం పోయేది ఉండే బే దగ్గరికి మీరు మీరు దగ్గరకోమంటే దర్దాపులో పోకూడదు బే అంటే దాని దర్దాపులో పోకూడదు ఫస్ట్ చాలా ఓల్చోనుంది అయ్యా నా బండిది ముందుకే ఇంట్లో దవ్వుందా మన ముందుకే ఇంట్లో ఒక్కొక్కరేమో ఉన్నాము కాయస్ వాన కూడా పడుతుంది తాళమే బండి సత్యా తాళమే బాధపడుతున్నానా చెప్పే ఇంకా ధర్మానే ఇవాగానికి అయితే డప్పులు కొడుతున్నాయి బండి అయిపోయింది బండి చార్జ్ చేయండి రా ఏ శివప్ప మనం వాన పడుతుంది చాలా పడుతుంది వాన ఉండరా అట్లకే ఉండరా లేదా బండికి చార్జ్ చేయనా నేను చార్జ్ చేస్తే తేనా బండి నాకు మీరు వాడరా రే అది వాడరా చార్జ్ చేయనా బండి కూడా స్టార్ట్ అవుతుంది రా ఇది ఏం కాదు అరే ఇంకేముందిరా అరే శివ ఇద్దరా బాబు అలా బండి దిగానా ముగ్గు గీసి వేరు వద్దు వద్దు ఫోన్ వస్తున్నా
ఎవరో సాయి. రాత్రి తమ్ముంటే సాయి ఏయ్ అరే జర్ర అరే పెద్ద ముగ్గేసిరా బెట్టే జర్ర చేపట్లు వచ్చి చుట్టుముట్టు ముగ్గు గీసివేరురా సో గైస్ పక్కదే షో చుట్టుముట్టు ముగ్గు గీసివేరు జర్ర చేపట్లు సో గైస్ ఎంత పెద్ద చేసిరు ఆరో ఫోన్ ఫస్ట్ టైం వీడియో అందరం లేదు ఇట్లా అవడం గాయస్ మామూలు అయితే భయపడి దెంకోయారు ముగ్గురు అయితే వీడు వీడు మా మామ మావాడైతే ఇంకా 5 మంది అయితే పలాలు వెళ్ళిపోయారు బండి బండి తెచ్చుకో వద్దా బండి నీకు వద్దు నాకు బండి వద్దు నాకు భయం అవుతుందా బాబా ముగ్గు గీసిరు తీసుకో బాయ్ బండి ఆడ ముగ్గు గీ నువ్వు తీసుకో అంటావు నాకు కూర్చో పడుతుంది బండి కాడికి వచ్చినట్టు అన్నా నా బండి కాడికి అన్నా ఒకసారి సో గైస్ ఇలాకైతే పిక్చర్లు ప్యాక్ అయిపోతున్నాయి అనుకో నాకు భయం అవుతుందిరా జ్వరం వస్తుంది వాళ్ళు ఏదో ట్రైనింగ్ వచ్చిర్రు అయిపోయిందిగా ఆ దీపా ఆర్పి అంటే అయిపోయిందంటే అది అంటే ఏమో పెద్ద చేసినట్టు కదా మనకేం కాదు నువ్వు భయపడితే అవుతుంది భయపడకపోతే కాదు ఎవరు భయపడితే వాళ్ళకి గాలి సొక్కుతుంది అట్లా ఇప్పుడు మనం ఎవరెవరం వచ్చినా మనకి పేర్లేదని తెలిసిపోతుంది తెలుసా గాలి ఉంది మనకు గాలే ఒకసారి నా ఏంది తగ్గితే ఇప్పుడు నా షూ లేదన్నమాట షూ లేకుండా నేను నడుస్తా పడుతుంది చెప్పులు ఇప్పి మరాడు చెప్పులు వానకు చెప్పులు ఇప్పొద్దురా ఫస్ట్ అలప్పు కూడా చెప్పులు ఉండాలి ఇంకో చూపుతున్నా నేను చెప్తున్నా చెప్పులు ఎవరన్నా అది చెప్పులు జారిపోతున్నారు అసలు ఏం చేయాలి జారిపోతే ఏం చేయాలి మీరు భయపడి వచ్చిన మరి పనికోలేదు అరే ఒకదానికి వచ్చినాం ఒకటైందిరా హలో ఎస్ఏ వస్తున్నాం ఎవరు నాయన శివగాని బండి ఆడబెట్టినా ముగ్గు కాడ పెట్టినా వాళ్ళు ఏం చేస్తున్నామో నాకు కూర్చో పడుతుంది ముగ్గు నాయనన్నారా నాయన నువ్వు ఆడ బండి ఎందుకు బండి తెచ్చుకో అరే బండి తెచ్చుకొని వస్తాం ఆన సరే రాజకాడ కాదయ్యా ఈ లేడనైనా ఉండి కుయ్యి అని మొత్తుకుంటారు ఉచ్చబడుతుంది అంటే బండి కింద కింద దగ్గర ఉందా లేదా బండి ఉందిరా బండి ఉంది బండి ఎక్కుతారా బండి ఆడుకొచ్చిన కాయన ధర పోకరా అంటే శివ చూడ దమ్మ శివ శివ అందులో కోకరా అంటే శివ మామ సినిమా జరగానా ఓనా జరగానా శివ శివ అందులో కోకరా అంటే శివ అన్నా అన్నా ఓనా ఇంకేమైంది అరే అరే బిడ్డ శివ అరే అరే అలా ఫోన్ చేయరా అరే అమ్మ చూడ అరే అన్నా అన్నా ఓం పరానా భయం అవుతున్నారా ఉట్టుకుంటా ఓం పరానా అన్నా ఓం పరానా శివ అన్నా ఓం పరానా ఎట్లయితుంది అరే అన్నా ఓం పరానా నాకు భయం అవుతుంది అన్నా పరానా వద్దానా చెప్పినాం రా అప్పుడే శివ లేవరా లేవరా మననే మనం ఇవ్వాలి రే మననే మనం ఇవ్వాలి ఏం పేరు నీ పేరు నీ పేరేం పేరు నీ పేరేం పేరు నీ పేరు సుల్లియా తగ్గిపోయి సులియా ఎవరు రాళ్ళు తగ్గిపోయి నువ్వు తగ్గిపోయి ఈ బండి ఉంది
ఇవన్నీ కాదు కాదు ఫోన్ ఎవరు కాదు ఫోన్ ఇక్కడ ఇక్కడ బే మీద కొట్టాలి రే నువ్వు అది కొట్టాలి బే అది తిక్క తిక్కేసి బండెక్కుతా లంచ్ ఒక బండెక్కుతా అమ్మా అన్న నవ్వినారా వద్దాలా భయపడుతున్నా అన్న ఫోన్ పానా అన్న వద్దాలా దానా ఫోన్ నాన్న నవీన్ అడగాలంటే అడగాలంటారా నవీన్ శివ నీకు ఎవరు రా నీకు ఎవరు వాడు వాళ్ళ ఎవరు కావాలి వీడియో వాళ్ళ ఎవరు వద్దు వద్దా వద్దు వద్దు నాకొద్దు భయమవుతుంది వద్దు నేను పోతా అమ్మాయి రే అమ్మాయి రే పోతా జరు ఓ చావు కన్నా ఘోరమంట ఈ బ్రత నిన్ను చంపే పగమాది క్రూరంగా వద్దురా షెడ్ చెప్పిరా చెప్పి ఏమకాలు చెప్పి కింద 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 ఏం తమాషా నాయన ఇది నేను నా దగ్గర పక్కకు సో గైస్ ఇంకైతే పట్టిపోయి వచ్చేసి దానికి పట్టిపోయింది వీడియో కావాలంటారా వీడియో కావాలంటారా వీడియో శివాడు కావాలంటానికి అన్న వద్దానా బయట అలాగే మొత్తం షార్ట్ నాకైతే గుండె చల్లమంటుంది నాకు గుచ్చలు బాగా సో గాయస్ మళ్ళీ అయితే పడిపోయినాడు ఎడమంకాలు చెప్పు పని చేస్తా నువ్వు భయపడకరా వద్దు అన్న నాకు భయమవుతుంది భయపడకరా నేను ఉన్నాగా శివ శివ ఆగురా శివ తెంగుతా బండి స్టార్ట్ చేసేదా కావరి మళ్ళీ లేవా బండి లేసర్ రాడు నువ్వే కావాలంటా అంటే మళ్ళీ వాసి మళ్ళీ లేవాలి పట్టుకుని పట్టుకుని సైడ్ లేసే కూడా అవసరం వచ్చింది సో గాయ్స్ కన్నులో వెంటనే కానీ మనం పోతే లేసారా నీళ్ళు ముగ్గులేంద్ర నాయన అంతా అందులో కోకరా మళ్ళీ ఇప్పుడు అందులోకి పోయినందుకు తిక్కప్పు అట్లయిందంటే మనలో కోతావు వాళ్ళు అందులోకి ఏమైతే అనుకుంటున్నాను నిండు బిందుతో తాను చెప్పిన లేవు ఇక లేవు వచ్చింది అయిపోయింది పోదాం ఇంటికి మనం ఇప్పుడు నాకు ఏడున్నాం బండి తీసుకోనికి వచ్చినాము ఏం చేసినాం సరే ఇప్పుడు ఏమనకు మళ్ళా మన నా బండి ఆడండి మధ్యలో మధ్యలో మీ బండి మీద నవీనా నేను వస్తాను అడిగిరా పొజిషన్ తెంగేసిండు
మొత్తం తెగ్గపోయారు గాయస్, అందరు తెగ్గపోయారు మొత్తం. ఇక్కడ చాడు కాదు పోరాడు వస్తున్నాడు. ఏ నందు అబ్బబ్బబ్బబ్బబ్బా. చాలు గాయస్, ఒక్కొక్కరైతే ఘోరం అంటే ఘోరంగా భయపడ్డారు. ఫస్ట్ ముగ్గురు నలుగురు దింకపోయారు గాయస్ మొత్తం నలుగురు దెంగేసిర్రు first First buzzer మీద. అంటే ఆ వీడియో చేసింది ఎవరో తెలుసా? ఎక్కడ పోయిలే? ఏయ్, రాశి కాదు, రాండి, రాండి, ముందర ఇటుక రాండి. నేను చూసాను బాయ్, కోమల్ షాట్ ఇద్దారు అనుకో. నా మొత్తం వేసింది మొత్తం. గాయస్ ఇదిగో చెట్లు ఎక్కి అంటారు. ఓ నందు గాయస్ ఇదిగో వీళ్ళిద్దరే మొత్తం ఇగో మన నందుబాయ్ ప్రవీణ్ బాయ్ ఇద్దరు కలిసి చేసిరు గాయస్ క్రేజీ పోయిరు ఇంకా పోయిరు మొత్తం ఇంకా పోయిరు సాయి గారు అందరూ ఇంకా బచ్చలో కనిపించండి ఇంకా మాకు ఆ ముళ్ళ కంపలకే అంత ఉరుకులాడినాం నీ అమ్మ మొత్తం. ఇగో కాలు కీలికి మొత్తం రాసుకోపోయింది. ఇదిగో మా వాళ్ళు అయితే ఏమన్నారు గాయస్ గాయస్ ఏమైంది అట్లా వచ్చినా ప్రాంక్ ఇది ఉన్నది ఎవరు నాకైతే దెంగేనా వాళ్ళ దగ్గర కోసం భయం అవుతుంది నాకైతే. బాబు నా గాయస్ మొత్తం అయితే ఇగో ప్రాంక్ అనమాట గాయస్ ఇదంతా మస్తు భయపడ్డారు కాదన్నా ప్రాంక్ అన్నావు పుచ్చుకురా, నిజమైతే ఏం చేస్తుంటున్నా సస్తుంటున్నా పలుతుంటున్నా బండి బాగా అవుతూనే ఉంటారా ప్రాంక్ అంటే ఎట్లుంటది? వాళ్ళ కింద ఆడుతుంటే బ్రేక్ గాయస్ ఇగో వీడు అలిగి పోయి కూర్చుని గాయస్ అలిగిండు వాడు అలిగిండు గాయస్ ఇగో మొత్తం అయితే అందరు ఫుల్ భయపడేసారు గాయస్ మొత్తం క్రేజీ భయపడతాం కాదు కొడుకులు ఒక్కొక్కడు. కామెంట్ అయితే చేసి చెప్పు గాయస్ ఎట్లుందా మీ రియాక్షన్ అయితే మీకు కామెంట్ చేసి తెలుసు మనోడు ఏడిపోయి కానీ వీళ్ళు ఎప్పుడు అనిపించాడు ఇద్దరు చేసి